హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 2 రుచికరమైన కమ్మటి వంటలు చూపియబోతున్నానండి. మా సైడ్ ఇవి ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ కారం చట్నీ అయితే పుల్ల పుల్లంగా, కారంగా చాలా బావుంటుంది. అలానే దీనికి కాంబినేషన్ వచ్చేసి కోడిగుడ్డు తాలింపు. ఈ 2 కూడా రాయలసీమ సైడ్ ఎక్కువగా తింటూ ఉంటారండి. ఒక్కసారి దీని టేస్ట్ చూసినారంటే వదలరు. అంత రుచిగా ఉంటుంది. ఈ మిరపకాయ ఎనిపేది, కోడిగుడ్డు తాలింపు అనేది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 3 టమోటాలు తీసుకోవాలండి. మనకి ఈ చట్నీకి టమోటాలు కొంచెం ఎక్కువే పడతాయి. కొద్దిగా పెద్ద సైజు టమోటాలనే తీసుకోవాలండి. నేనివి కడిగి ఇలా కట్ చేసినాను. ఇప్పుడు దీనికి సరిపడేట్టుగా ఒక 10, 12 ఎండుమిరపకాయలు, అలానే ఒక చిన్నుల్లిపాయ మొత్తం వేసుకునేసి, ఒక చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మనకి కారానికి టమోటాలే ఎక్కువ పడతాయండి. కాబట్టి మీకు నచ్చినన్ని వేసుకోండి. ఈ కారానికి ఎండుమిరపకాయలు గూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు గదా! మేమైతే కొంచెం ఎక్కువే తింటామండి. కాబట్టి 12 వేసినాను. తక్కువ తినేవాళ్ళు ఒక 10 వేసుకోండి. ఈ టమోటాలని ఇలా పొడుగ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను మీకు మెజర్‌మెంట్ ఉంటుందని అలా దబ్బగా కట్ చేసి చూపించినాను. ఇలా కట్ చేసుకోవాలండి టమోటాలు. చూడండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అయితే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఎండుమిరపకాయలు, మిరపకాయలని తుంచి వేస్తే మనకి ఘాటొస్తుందండి. అలానే గింజలు గూడా త్వరగా వేగిపోయి మాడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి అలానే వేసుకునేసి ఇవి అంతా చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు గూడా వేసుకునేసి మరొక 2 నిమిషాలు బాగా వేపుకునేద్దాము. మనకు మిరపకాయలు, కరివేపాకు చక్కగా వేగిపోయింది చూడండి. ఒక కరివేపాకును గూడా ఇలా పట్టి నలిపినామంటే తెలుస్తుంది చూడండి. ఇలా క్రిస్పీగా వచ్చినాయి గదా! ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ఇదే పెనంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకునేద్దాము. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో 1:30 స్పూను నూనె వేసుకునేద్దామండి. నూనె పెద్దగా పట్టదు. కొంచెమే పడుతుంది. ఇలా నూనె వేసిన తర్వాత అంతా ఒకసారి ఇట్లా కలిపేసి మధ్య మధ్యలో చూసుకుంటూ టమోటాలని చక్కగా ఉడికించుకోవాలి. మనకి టమోటాలనేది మెత్తబడేంత వరకు ఉడకాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే టమోటాలనేది మెత్తగా గొజ్జులాగా అయిపోతాయి. చూడండి. ఇలా అయిపోయింది గదా! ఇట్లుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. టమోటా వేడిగా ఉంది గాబట్టి ఒక నిమిషం మనం గరిటెతో అటు ఇటు తిప్పినామంటే కొంచెం చల్లారుతుందండి. ఎక్కువ చల్లారాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇలా చల్లారితే సరిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఏంచి పెట్టిన మిరపకాయలుండాయి గదా! దీన్ని ఒక గుండంలో వేసుకునేద్దాము. అలానే కొద్దిగా ఉప్పు గూడా వేసుకునేద్దామండి. ఉప్పు తక్కువ వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు కర్రతో మనం ఇలా దంచినట్టుగా, రుద్దినట్టుగా ఎనుపుకునేయాలి. మనకిదేం మెత్తగా ఎనపదండి. ఇలా లైట్‌గా ఎనుపుతుంది చూడండి. ఇలా ఎనిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమోటాలుండాయి గదా! ఈ టమోటాలు చల్లారింది మొత్తం వేసుకునేసి, ఈ ప్లేట్‌లో కొద్దిగా నీళ్లు వేసి పక్కన పెట్టుకునేద్దాము. మనకి కారం అనేది పప్పు కర్రతోనే ఎనపాలండి. మిక్సీకి గాని, రోట్లో గాని వెయ్యరు. ఒకవేళ పప్పు కర్ర లేకపోతే ఇడ్లీ మ్యాషర్ ఉంటుంది గదా! దాంతో అయినా మెదుపుకోవచ్చు. లేదా చేత్తో గూడా మెదుపుకోవచ్చండి. ఎండుమిరపకాయలని మెత్తగా కలిపేసి చేత్తో అయినా మెదుపుకోవచ్చు. చూసారు గదా! మనకి టమోటాలు ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండుని వేసుకునేద్దాము. చింతపండుని ఒక నిమిషం పాటు నీళ్ళల్లో వేసుకునేస్తే కొంచెం నానుతుంది. చింతపండును గూడా ఇలా దంచినట్టుగా రుద్దుకునేయాలండి. కంట్లో ఎగిరి పడుతుంది. జాగ్రత్తగా రుద్దుకునేయాలి. ఇలా మెత్తగా చింతపండు గూడా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నుల్లిపాయలు వేసుకొని మెదుపుకోవాలండి. ఇవి కొంచెం పెద్దగా ఉండేయి గాబట్టి ఇవి ముందు ఒక్కొక్కటిగా వేసుకునేసి మెదుపుకునేద్దాము. ఇందులో ఉల్లిపాయ వేయరండి. చిన్నుల్లిపాయే ఈ కారానికి టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటికి పెద్దయి వేసిన తర్వాత మిగతాటియన్నీ ఒకేసారి వేసుకునేసి మెత్తగా మెదుపుకునేయాలి. ఇలా మెదిపేప్పుడు జాగ్రత్తగా మెదుపుకునేయాలండి. కంట్లో ఎగురొచ్చి పడుతుంది. ఇప్పుడు ఇలా మెదిపిన తర్వాత మనము టమోటాలు వేసిన ప్లేట్‌లో నీళ్లున్నాయి గదా! అవి గూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేసి ఉప్పు ఏదన్నా తగ్గినట్టయితే చూసి వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. వేసుకునేసి మరొకసారి ఇలా అంతా కలిపేసి ఇప్పుడు మనం చింతపండు నీళ్లు వేసుకునేద్దాము. ఇంక నీళ్ళు అవసరం లేదండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పప్పు కర్ర తీసి పక్కన పెట్టుకునేద్దాము. మనకిది రోట్లో దంచకపోయినా, మిక్సీకి ఎయకపోయినా ఎంత చక్కగా వచ్చిందో చూడండి కారం అనేది. ఎటువంటి తాలింపు అవసరం లేదండి ఈ చట్నీకి. ఇలానే తినేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలో వేసుకునేద్దాము. ఇలా మొత్తం ఒక కప్‌లో వేసుకున్న తర్వాత, మనకి గుండంలో కొంచెం కారం ఉంటుంది గదా! దీన్ని స్పూన్‌తో తీస్తే రాదు. కాబట్టి ఇలా చేత్తో తీస్తా ఉన్నానండి నేను. ఇలా చేత్తో మొత్తం తీసుకునేసి, ఈ పచ్చడి గిన్నెలో వేసుకునేసి అంతా ఒకసారి కలిపేయాలి.
ఇలా కలిపిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లంగా, కారంగా ఈ చట్నీ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి కోడిగుడ్డు తాలింపు చేద్దాము. ఈ కోడిగుడ్డు తాలింపుకి 4 కోడిగుడ్లు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయల్ని. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి తాలింపుకి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకునేయాలి. ఈ ఉల్లిపాయలు కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగింది కదా! ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకునేద్దాము. కరివేపాకు వేసిన తర్వాత ఒక నిమిషం అటు ఇటు బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ మిరప్పొడి వేసుకునేసి, అలానే ఒక పావు టీ స్పూన్ ఏంచిన జీలకర్ర పొడి వేసుకునేసి, ఇప్పుడు వీటిలన్నిటిని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా మనకి ఈ మసాలాలంతా చక్కగా వేగిపోతేనే ఎగ్ ఫ్రై అనేది బావుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకునేసి అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇప్పుడు ఇందులో మనం కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలండి. ఈ తాలింపు మా సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి. చాలా బావుంటుంది. నేనైతే 4 కోడిగుడ్లతోనే చేస్తా ఉండాను. ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కోడిగుడ్లు కొట్టి వేసిన వెంటనే మనం గరిటెతో తిప్పకుండా ఒక నిమిషం ఉన్న తర్వాత తిప్పుకునేయాలండి. ఒక నిమిషం ఉన్న తర్వాత అటు ఇటు తిప్పినామంటే మనకి కోడిగుడ్డు తాలింపనేది గడ్డలు గడ్డలుగా ఉంటుంది. చూసేకి, తినేకి బావుంటుందండి. ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఒక నిమిషం వదిలేసి మళ్ళా ఒక నిమిషం ఉన్నాక ఇట్లా కలుపుకునేయాలి. ఇట్లా ఆపి ఆపి కలిపినామంటే మనకిది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. పెద్ద పెద్ద పలుకుల్లాగా. మీకు పెద్ద పెద్ద పలుకులు వద్దు అనుకుంటే కోడిగుడ్లు కొట్టివేసిన వెంటనే మీరు తిప్పుకునేయొచ్చు. అంటే కలుపుకునేయొచ్చు. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. నేనలా కాకుండా చూడండి ఇలా పెద్ద పెద్దగా గడ్డలుగా వచ్చినాయి గదా! ఇంతే అండి మనకి కోడిగుడ్డు తాలింపనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇలా చేసుకున్న కోడిగుడ్డు తాలింపులోకి ఈ మిరపకాయ ఎనిపిండేది, రాగి సంగటి సూపర్‌గా ఉంటుందండి. ఈ చట్నీ రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుందండి. ఇది మనకి బయట కూడా 3 రోజులు ఉంటుందండి చెడిపోకుండా. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 4, 5 రోజులైనా తినేయొచ్చు. కోడిగుడ్డు తాలింపు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. నేనైతే ఇవి సంగటి చేసి ఇవి చేసినానండి. సంగటికి కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి మీకెలా వచ్చిందనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.